అసలు ఐఫోన్ తీసుకున్నప్పుడు ఏం కేసు తీసుకోవాలో అర్థం కాలే. ఈ కేసు, ఆ కేసు, 200 రూపీస్, 300 రూపీస్. నీ అమ్మ తీసుకున్నదే 60,000-70,000 పెట్టి ఫోన్ తీసుకుంటాము. కానీ దానికి ఒక మంచి కేసు వేసుకుందాం అనే టైంకి మనకు 200, 300 గుర్తుకొస్తుంది. ఎందుకట్లా అని చెప్పేసి సరే స్పైజీని ఆర్డర్ పెడదామని చెప్పేసి ఆర్డర్ పెట్టినాం. ఆఫ్టర్ 1 వీక్ స్పైజీని అయితే డెలివరీ అయింది. దీని పేల్ ఎల్లో కాదని చాలా రివ్యూస్ ఉన్నాయి. చూద్దాం ఇది పేల్ ఎల్లో అవుతుందా కాదా ఇలా అవుతుంది. ఇప్పటికైతే ఇలా ఉంది. మనకి చూస్తే అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఏసక్క లుక్ కూడా బాగుంది. కొంచెం బల్క్ అయి అనిపించింది ఫోన్, కానీ పర్లేదు మంచిగానే ఉంది. స్పైజిన్ బ్రాండింగ్ వచ్చేసింది. వాల్యూమ్స్ బటన్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. యూజ్ చేస్తుంటే గట్టిగా అట్లేం లేవు. మంచిగానే ఉంది. ఇప్పటికైతే చూద్దాం. మనకు స్పేస్ కూడా ఉంది కెమెరా యాక్సెస్కి. అది పీల్ చేయాలి, కానీ వీడియో అయిపోయాక పీల్ చేద్దాం. మిడిల్ క్లాస్ మెంటాలిటీకే. థ్యాంక్ యూ. ఐఫోన్ కాకుండా నా సామ్సంగ్ S23 కూడా తీసుకుందామని చెప్పేసి నేను కూడా ఆర్డర్ పెట్టాను. రెండు ఒకటేసారి డెలివరీ అయ్యాయి. ఇది కూడా సేమ్ తన ఐఫోన్ లాగానే చాలా బాగా వచ్చింది. స్పైజిన్ బ్రాండింగ్ తోటి వాల్యూమ్ ఫిట్ అండ్ ఫినిష్ చాలా బాగుంది. చూసుకుంటే అయితే చాలా బాగుంది. నేను బెస్ట్ సజెస్ట్ చేస్తాను. 200, 300 కూడా మంచిగానే ఉంటుంది, కానీ దాంతో కంపేర్ చేస్తే ఇది నాకు ఎందుకో ప్రీమియం లుక్ ఉంది. సో మై సజెషన్ ఈస్ గో ఫర్ ఇట్ యాజ్ ఆఫ్ నో. చూద్దాం ఇంకెలా ఉంది. థ్యాంక్ యూ.